చాలా మంది నన్ను ఈ విధంగా అడుగుతున్నారనమాట. అక్క, ఆర్మీలో మీ హస్బెండ్ ఎందులో పనిచేస్తారు? బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ లేకపోతే సిఐఎస్ఎఫ్, ఐటీబీపీనా ఏంటక్క చెప్పండి అని చెప్పి నన్ను అడుగుతున్నారనమాట. ఇలా అడిగిన వాళ్ళందరికీ సింపుల్ గా నేను ఒక క్లారిటీ ఇస్తాను. ఆర్మీలోకి అవి రావండి, అవి వేరు, ఆర్మీ వేరు అనమాట. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ డిఫెన్స్ అండర్ లో ఉంటది అనమాట. దీన్ని డిఫెన్స్ సర్వీస్ అంటారు. ఇంకా సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బి ఇవన్నీ కూడా పారామిలిటరీ సర్వీసెస్ అనమాట. వీటిని పారామిలిటరీ అంటారనమాట. కాకపోతే అందరూ కలిపి సోల్జర్స్. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఈ దేశానికి సేవ చేస్తారనమాట. ఒక కన్ను డిఫెన్స్ అయితే ఒక కన్ను పారామిలిటరీ. రెండు కళ్ళు ఇంపార్టెంటే కదా, రెండు సర్వీసులు కూడా మనకి ఇంపార్టెంట్. నార్మల్ సివిలియన్స్ అయితే అందరినీ ఆర్మీ అనేస్తారు, లేకపోతే మిలిటరీ అని చెప్పి అనేస్తారు. మనం సివిలియన్స్ కాదు కదా. సోల్జర్ వైఫ్స్ మన హస్బెండ్స్ గురించి మనకు పూర్తిగా తెలియాలి. వాళ్ళు ఏం పని చేస్తున్నారు, ఏ ఫోర్స్ లో పని చేస్తున్నారు అని చెప్పి మినిమం నాలెడ్జ్ మనకు ఉండాలని చెప్పి ఈ విషయం చెప్పడం జరిగింది. మా హస్బెండ్ అయితే ఆర్మీలో పనిచేస్తారండి. ఇప్పుడు ఈ వీడియోతో మీకు ఒక క్లారిటీ వచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. ఇంకా ఈ రోజు విషయానికి వస్తే మా లంచ్ కి వైట్ రైస్ అలాగే గుడ్లు పులుసు వండాను. మై డియర్ వదనములు, ఈ రోజు లంచ్ కి మీరు ఏం కర్రీ వండారో కింద కామెంట్ చేసి చెప్పండి.